నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. నేను తీర్థ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తుఫాను బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. గూడూరులో వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు నారాయణ, రాఘవరావు, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. అంబేద్కర్ నగర్ లో ఉచిత వైద్య శిబిరం పాల్గొని ప్రసంగించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. గూడూరు వీధుల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు, వర్షాలకు ఇబ్బంది లేకుండా పురపాలక సంఘం చర్యలు. వరద బాధితులకు చేయూత, మనుబోలు, గూడూరు ప్రాంతాల్లో ఆహార పొట్లాలను పంపిణీ చేసిన దాతలు. ఇటీవల కురిసినటువంటి అపార వర్షాల వల్ల ఈ ప్రాంతం మొత్తం జలమయమైపోయింది. చాలా బాధ కలుగుతుంది. ఇష్టపడుతున్నా ఒకసారి వర్షాలు పడినప్పుడు మనం ఊహించిన విధంగా వర్షాలు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈరోజు మీరు చూస్తే నెల్లూరు జిల్లాలో 85 సెంటీమీటర్ల వర్షం 4 రోజుల్లో పడింది. అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాం. నేను కూడా ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా మంత్రులు ఇక్కడనే పెట్టి అన్ని విధాల మిమ్మల్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేశాం. ఒక్కొక్కసారి వర్షాలను మనం అరికట్టలేం, కానీ వర్షం వల్ల వచ్చే నష్టాన్ని కానీ ఇబ్బందులు కానీ కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులు నేను తీసుకున్నాను. ఈరోజు మీరు చూసినప్పుడు ఏదైతే మీకు ఇమ్మీడియట్ గా ప్రాణ నష్టం లేకుండా అన్ని విధాలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అప్పుడు కూడా కొంతమంది కొన్ని దిక్కలు అయితే కొన్ని ప్రమాద పరిస్థితులు చనిపోయే పరిస్థితి వచ్చింది. రెండోది హెలికాప్టర్లో భోజనాలు చేయాలన్నా హెలికాప్టర్లు కూడా రాని పరిస్థితి వచ్చింది. మొదటి రోజే నేను చెన్నైలో హెలికాప్టర్లు పెట్టించాను. అవసరమైతే హెలికాప్టర్ ద్వారా ఎక్కడైతే గ్రామాలకు పోలేకపోతే పొట్లాలు కూడా ఆహార పొట్లాలు ఇవ్వాలని ప్రయత్నం చేశాం. మధ్యలోకి వచ్చి మళ్ళా తిరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజు కూడా గూడూరు దగ్గర దాకా కాళేశ్వరి దాటి నేను హెలికాప్టర్లో వచ్చి మళ్ళా ఇక్కడికి రాలేకపోయా. వర్షం పడతా ఉంటే ఆ మబ్బుల వల్ల మళ్ళా నేను తిరుపతికి వెళ్లి బై రోడ్డు వచ్చాను. మొన్న కూడా అదే మరి నాయుడుపేటకు వచ్చి చూద్దామని వస్తే వీలు కాకుండా కాళేశ్వరి కంటే ముందే మళ్లీ తిరిగి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మిమ్మల్ని పూర్తిగా ఆదుకోవాలని ఒక ప్రభుత్వం అనేది బాధ్యతాయుతంగా ప్రవర్తించాలనే ఉద్దేశంతో అన్ని చర్యలు తీసుకున్నాం. ఈరోజు కొద్దిగా వెలుసుబాటు వచ్చింది. నేను అందుకే అన్ని ఫేర్ ప్రైస్ షాపుల్లో ఈ పేదవాళ్ళకి ఏ ఇబ్బంది ఉండకూడదని 25 కేజీల బియ్యం, 1 కేజీ పప్పు, 1 కేజీ వంట నూనె, 1 కేజీ ఏదైతే చక్కెర
మొత్తం అన్ని ఫేర్ ప్రైస్ షాపుల్లో పొజిషన్ చేశాం. అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మీ హక్కు. మీకు ప్రభుత్వం ఇచ్చే సహాయం మీరు ఎక్కడికక్కడ వెళ్ళి ఇది మీరు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తీసుకుని కొంతవరకు మీకు వెసులుబాటు వస్తుంది. ఈ 4-5 గ్రామాల్లో ఎక్కడైతే నీళ్లు ఇళ్లలోకి వచ్చాయో వాళ్ళకు వస్తు సామగ్రి కోసం 2,000 రూపాయలు, బట్టల కోసం 2,000 రూపాయలు ఇమీడియట్ గా సహాయం చేస్తున్నాం. ఎక్కడ పర్మనెంట్ ఇళ్లు కానీ పడిపోయి ఉంటే దానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి 25,000 రూపాయలు సహాయం చేసి ఎక్కడైనా పూరీలు పడిపోయినా 6,300 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైతే మీ ఇండ్లు పోయినాయో మీకు కూడా హామీ ఇస్తున్నా, ఐఏవై కింద పోయిన ఇండ్లన్నీ మళ్లీ కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని రోడ్లన్నీ కూడా ఇప్పుడే నేను చూశాను. నేను ఒక టార్గెట్ ఇచ్చాను, 2 రోజుల లోపలనే పంచాయతీ రోడ్లన్నీ మెరుగుపడాలి. ఆర్ఎన్బి రోడ్లు ఎక్కడా గుంతలు ఉండడానికి వీలు లేదు. అవన్నీ కూడా పూడ్చాల్సిన అవసరం ఉంది. రోడ్ల వ్యవస్థ మెరుగు చేస్తాం, ఎక్కడా మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం. అదే మరి త్రాగునీటి కూడా బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ వేసి కొత్తగా వచ్చే నీళ్లు ఏ నీళ్లు అంటే ఆ నీళ్లు తాగితే అనారోగ్యం వస్తుంది, అది కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాను. ఎక్కడికక్కడ అవసరమైతే అదనంగా సిబ్బందిని పెట్టి పరిశుభ్రత కాపాడవలసిన అవసరం ఉంది. మళ్లీ ప్రజల ముఖంలో వెలుగు చూసే వరకు, వారి కష్టాలు పూర్తిగా తొలగిపోయే వరకు నెల్లూరు వదిలిపోయడానికి వీలు లేదని మంత్రుల్ని ఇద్దరికి పంపించాలని చెప్పి మా సీనియర్ ఆఫీసర్లకు అందరికీ చెప్పారు, మీరు ఉండవలసింది అమరావతిలో కాదు, హైదరాబాద్ లో కాదు, నెల్లూరు జిల్లాలో ఉండాలి. ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాను. ఇప్పుడు గూడూరు అంతా చూశాను. ఈరోజు నేను కడపకి వెళ్ళాను, కోడూరుకి వెళ్ళాను, అక్కడ కూడా పంట పొలాలు చూశాను, రోడ్లు చూశాను. ఈరోజు నేరుగా అక్కడి నుంచి వెంకటగిరికి బై రోడ్డు వచ్చాను, తిరుపతి నుంచి. అక్కడి నుంచి రోడ్డు వచ్చాను, ఇక్కడి నుంచి మళ్ళీ నెల్లూరుకి వెళ్తున్నాను. ఇప్పుడే అందరినీ అధికారులు కూడా రమ్మన్నాను. కలెక్టరే కాదు, జిల్లా అధికారులు కాదు, రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగాన్ని మొత్తం రమ్మన్నాను. 2-3 రోజుల్లో మామూలు పరిస్థితులు చేస్తాం. అందుకని ఇది ఒక పేదవాళ్ళ ప్రభుత్వం. మీ సంక్షేమం చాలా ముఖ్యం, మీ బాగోగులు ముఖ్యం. ఇది ఒక రైతు ప్రభుత్వం. ఏ రైతుకు ఇబ్బంది లేకుండా ఆ ఇబ్బందులన్నీ అధిగమించడానికి ఏమేం చేయాలని అన్ని చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తున్నా. అందుకని మరొకసారి జరిగిన నష్టానికి నా ప్రగాఢ బాధను, సానుభూతిని తెలియజేస్తున్నా. 3-4 రోజులు మీరు కష్టపడ్డారు, ఇబ్బందుల సుడిగుండంలో బాధపడ్డారు. ఓసారి నీళ్లు చుట్టుపక్కలుంటే సమయానికి తిండి లేకుండా, నీళ్లు లేకుండా మీరు పడే బాధన, మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలుగుతాను. అట్లని చెప్పి ప్రభుత్వం కూడా ఎక్కడ ఒక్క నిమిషం కూడా ఉపేక్షించలేదు. రాత్రింబగళ్ళు మీకోసం ఆలోచిస్తున్నాం. ఓసారి మనం రాలేకపోతాం, అందుకే పడవలు కూడా పంపించాం. ఎన్ని విధాల మిమ్మల్ని ఆదుకోవడానికి వీలుంటే అన్ని విధాలు ఆలోచించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కులాలు ఎక్కువ ఉండే ప్రాంతం, షెడ్యూల్ కులాలు ఎక్కువ ఉండే ప్రాంతం. అందుకనే షెడ్యూల్ కులాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజు మీకు ఇచ్చే సంక్షేమం చరిత్రలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదనే విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒకసారి షెడ్యూల్ కులాలు చూస్తే ఈరోజు పెన్షన్లు 200 రూపాయల నుంచి 1000 రూపాయలు ఇస్తున్నాం. 4 రూపాయలు 4 కేజీల నుంచి ఒక్కొక్క వ్యక్తికి 5 కేజీల బియ్యం ఇస్తున్నాం. షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ తెగలకి 50 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక తెలుగుదేశం. ఈరోజు షెడ్యూల్ కులాల కోసం ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చాం. సబ్ ప్లాన్ లో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి మీ పిల్లల్ని చదివించడం, మీకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఇంకా చాలా పనులు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి రైతులకైతే పోయిన సంవత్సరం మీరు ఒకసారి ఆలోచిస్తే
8,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. పోయిన సంవత్సరం శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు తీసుకొచ్చాం. నేను సొంతంగా వ్యక్తిగతంగా మానిటర్ చేశాం. ఒక్కొక్క టీఎంసీ తీసుకొచ్చి శ్రీశైలం నింపి మొత్తం 8,50,000 ఎకరాలకి చరిత్రలో మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాకు నీళ్లు ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది. దానివల్ల పొలం పెరుస్తున్న కార్యక్రమం పెట్టి పంట పైన జాగ్రత్త చేశాం. చాలా వరకు ఉత్పాదక శక్తి కూడా పెంచాం, ప్రొడక్టివిటీ పెంచాం, ఉత్పత్తిని పెంచాం, దిగుబడి పెంచాం. అదే మరిగా దానివల్ల రైతులకు కొంతవరకు వెసులుబాటు వచ్చింది. ఈ సంవత్సరం నా మనసంతా కూడా జిల్లా పైనే ఉండేది. ఈ సంవత్సరం కృష్ణా జిల్లాలో నీళ్లు రాలేదు, శ్రీశైలం నీళ్లు లేవు, ఆల్మట్టిలో నీళ్లు లేవు, అటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ఎక్కడా నీళ్లు లేవు. మన దగ్గర కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. నిన్న పడిన వర్షాలకి రాత్రికి మీరు చూస్తే తెల్ల సాయంత్రానికి సోమశిలలో 50 టీఎంసీ నీళ్లు వచ్చాయి. కందలేరులో 13 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. మన చెరువుల్లో ఒక 15-20 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఎంత వరి వేశారో మళ్ళీ ఇమీడియట్ గా 8.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. విత్తనాలు కూడా పని కూడా ప్రారంభిస్తున్నాం. ఎవరికి పనులు లేవనకుండా పనులు కల్పిస్తున్నాయి. రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఒకటి ఆలోచించాల్సింది, భవిష్యత్తులో అన్ని రిజర్వాయర్లు పూర్తి చేస్తాం. అదే మరిగా సన్ననీటి పారుదల ప్రాజెక్టుని పూర్తి చేస్తాం. నీటి ఎద్దడి లేకుండా అభివృద్ధి కోసం మనం ముందుకు పోదాం. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మాట చెప్పాను, కరువు మనం చూస్తే భయపడాలి, తుఫాన్లు మనం చూస్తే భయపడాలి, మొక్కని ధైర్యంతో ముందుకు పోవాలి. కష్టాలు తగ్గించుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేస్తాం. టెక్నాలజీ అందుబాటులో పెట్టి మీ కష్టాలను తగ్గించడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నాను. ఒకప్పుడు ప్రభుత్వాలు మీరు చూసేవాళ్ళు, బాధ్యత ఉండేది కాదు, చెరువు దిగితే పట్టించుకునేవాడు కాదు. మీ ఇళ్ళలో వర్షాలు వచ్చి నీళ్లు వస్తే ప్రభుత్వం స్పందించేది కాదు. నేను ఆందోళన చేశాను కానీ పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఎవరు చెప్పకపోయినా, ఎవరు విమర్శించకపోయినా ఈ ప్రభుత్వం ఒక బాధ్యతగా మీకెవ్వరికి ఇబ్బంది రానేను. మీ ఒక్క వ్యక్తికి ఇబ్బంది వచ్చినా నేనే మొదలు బాధపడతాను. పేదవాళ్ళకి అండగా ఉండాలని నా దృఢ సంకల్పం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం కూడా మీరు చూస్తే మామూలు అప్పుడు సహాయం చేసేది, అది ఒకసారి తప్పనిసరిగా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడం నిజమైన మానవత్వం, అది అవసరం కూడా. అందుకే ఎప్పుడు మీరు కష్టాల్లో ఉన్నా నేను మీకు అండగా ఉన్నా. ఎంత కష్టమైనా సరే, ఎంత డబ్బులైనా సరే మిమ్మల్ని ఆదుకోవడానికి పేదవాడు ఉంటే నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉంది. పేదవాడికి కష్టం వస్తే ఈ ప్రభుత్వం ఉంది, అండగా ఉంటుంది, నన్ను కూడా ఆదుకుంటుందని ధీమా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి ధీమా కల్పించే ప్రభుత్వం, భరోసా ఇచ్చే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నా, కష్టాలున్నాయి. కానీ నేను వచ్చానంటే మీరు ఇంత విమానంగా కష్టాలు మరిచిపోయి 4 రోజులు మీరు పడిన కష్టం మర్చిపోయారు. ఒక మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా వస్తే, ఒక ఆప్త బంధువుగా వస్తే ఎంత ఆనందంగా నన్ను చూసి స్వాగతం పలుకుతారో అంత ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు. ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టం లేకుండా ఒక విధంగా ఆలోచిస్తే, ఒక విపత్తు వచ్చినా, ఒక డిజాస్టర్ వచ్చినా, ఇంకొక విధంగా కష్టాలు వచ్చినా మీకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. 2,000 రూపాయల బట్టలకి, 2,000 రూపాయల వస్త్రాలకి 25 కేజీల బియ్యం 2 రోజుల లోపలనే మీ ఇంటికి చేర్చే ఆ నష్టానికి కూడా
ఎన్యూమరేషన్ చేయమన్నాను. మొత్తం అది చేస్తానే వారం 10 రోజుల్లో వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి మళ్ళీ పంటలు వేసుకోవడానికి దోహదం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అది వారికి చేతి వస్తువుల దెబ్బలుంటే వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇస్తాం. అందరినీ ఆదుకుంటూ చేనేత కార్మికుల మగ్గం పోయి ఉంటే లేకుంటే ఆ యొక్క పిట్లేక నీళ్ళు వచ్చుంటే 10,000 రూపాయలు వారికి ఇవ్వడం. అదే మరి మత్స్యకారులు పూర్తిగా పొలాలు పోయింటే మొదలు పోయింటే వాళ్ళకు డబ్బులు ఇచ్చి అందరినీ ఆదుకుని ముందుకు నడిపిస్తామని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఒక ఐదు బిజినెస్ చేద్దాం. ఇప్పుడు నేనే ఇంకోటి కూడా ఎక్కువ రైతులు మాట్లాడుతున్నా, వారిని కూడా ఆదుకుంటాం. ఏమాత్రం అనుమానం లేదు, ఏ విధంగా ఆదుకోవాలని అక్కడ చెప్తాం. థ్యాంక్ యూ. ప్లీజ్ ఎవరైనా కానీ అనవసరంగా మీరే వేరే కూడా ఆలోచిస్తే నేను చెప్పలేను కానీ ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరిగే వరకు ఆ పేదవాళ్ళకి నేను అండగా ఉంటా. నేను ఇచ్చిన సహాయం కూడా ప్రతి ఒక్కడికి చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని కొంతమంది దళారులు మధ్యవర్తి ఎవరన్నా కబడ్దార్ జాగ్రత్తగా జిల్లా యంత్రాంగానికి కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడూ రానంత విపత్తు వచ్చింది. అయితే ఈ విపత్తు చూసిన తర్వాత 85 సెంటీమీటర్ల వర్షపాతం ఒకే రోజు పడింది, 4 రోజులు పడింది. ఇప్పుడే ఒక తమ్ముడు చెప్పాడు, అది బాధ కలుగుతుంది. మామూలుగా ఎప్పుడో కట్టిన బ్రిటిష్ వాళ్ళు కట్టిన రైల్వే లైన్లకి 4-5 కల్వర్ట్స్ కట్టి నీళ్లు పోతున్నాయి. కానీ 8 ఉన్నాయి, 16 ఉన్నాయి. అదే నేషనల్ హైవేకి ఒక 2 పెట్టారని ఇప్పుడే చెప్తున్నారు. అంటే మన వాళ్ళు చూస్తామంటే ఒక పద్ధతి లేకుండా చేసే పరిస్థితి వచ్చారు. దానివల్ల కూడా సమస్యలు వచ్చాయి. దాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకుని తప్పకుండా ఎన్ని అవసరమైతే అనుభవం దృష్ట్యా అన్ని పెట్టించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ ఆదేశిస్తున్నాను. నేను అవసరమైతే మళ్ళా వస్తాను. నేను ఎప్పటికీ మీకు అందరికీ రిలీఫ్ కోసం తాత్కాలికంగా భోజనాన్ని పెట్టాను. కానీ చాలా ఇంటికి నీళ్ళు వచ్చాయి. దానికోసమే మీ ఫేర్ ప్లే షాపులన్నింటిలో 25 కేజీల బియ్యం, 1 కేజీ పప్పు, 1 కేజీ చక్కెర, 1 కేజీ వంట నూనె కూడా సరఫరా చేస్తున్నాం. ఉచితంగా ఇస్తున్నాం. మీరు డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇది ఫేవర్ కాదు, నేను పంపించినటువంటి పేదవారికి సహాయం ప్రతి ఒక్కరూ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఇళ్లలో నీళ్లు వచ్చుంటే, వస్తువులు కానీ దెబ్బతింటే 2,000 రూపాయలు బట్టల కోసం, 2,000 రూపాయలు వస్తు సామగ్రి కోసం 4,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏదైనా ఇల్లు కానీ ఎక్కడైనా పడిపోయింటే పర్మనెంట్ ఇల్లు అయితే 50,000, టెంపరీ పర్మనెంట్ ఇల్లు పాక్షికంగా 25,000, మామూలు గుడిసెలైతే 6,300 రూపాయలు ఇస్తున్నాం. ఎవరైతే ఇది కాకుండా పేదవాళ్ళు ఎవరైతే చేనేత కార్మికులు కానీ వాళ్ళ లూము దెబ్బతింటే, దానికి కూడా పిట్టి దెబ్బతింటే
10,000 రూపాయలు ఇస్తున్నాం. వాళ్ళు కాకుండా ఎవరైతే పేదవాళ్ళు ఎక్కడ తోపుడు బండ్ల పైన రిక్షా బండ్ల పైన వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నా. మీకు అనుమానం అవసరం లేదు. అవసరమైతే మళ్లీ వస్తా. ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేసిన తర్వాతనే గూడూరు వదిలిపెట్టిపోతానని. ఇవే కాకుండా రైతులకు కూడా రెమ్యూనరేషన్ చేస్తాం. ఎవరైనా అదే మా తల్లి 4,000 రూపాయలు మనం సహాయం చేస్తాము. అదే మరిగా 25 కేజీలు బియ్యం ఇచ్చాం. నేను పేదవాళ్ళకైతే పింఛన్ దగ్గర నుంచి బియ్యం దగ్గర నుంచి ఎస్సీలకైతే కరెంటు ఉచితంగా ఇచ్చే దగ్గర నుంచి చాలా కార్యక్రమాలు చేస్తాం తల్లి. దానికి మళ్ళా నేను వేరే విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వరదల గురించి, వరద సహాయం గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్టన్నీ నాకు అర్థమైనాయి. నేను తప్పకుండా అన్ని విధాల మీకు న్యాయం చేసే బాధ్యత. నేను చెప్పిన విషయాలన్నీ కూడా మళ్ళీ ఫాలో కండి. మీకు అన్ని కూడా నేను చెప్పినట్టు అన్ని కూడా మీ ఇంటికి అందించే బాధ్యత తీసుకుంటాను. ఒకవేళ ఎక్కడన్నా అందకపోతే ఒక కంట్రోల్ రూమ్ పెడతాను. అక్కడ కూడా మీరు ఫోన్ చేయండి. ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగకుండా పూర్తిగా న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. అందరికీ నమస్కారాలు. ఇప్పుడు మనకు 4-5 రోజులుగా విపరీతంగా వర్షాలు పడ్డాయి. వర్షపాతం పడింది. ఇప్పుడే మన వాళ్ళు కొంతమంది చెప్పినప్పుడు 5-6 పెట్టి నీళ్ళు పెట్టారు. నేషనల్ హైవేకి 2 ఉన్నాయి. దానివల్ల నీళ్ళు కూడా పోరాయని చెప్పి వాళ్ళు చెప్పారు. దానివల్ల దాన్ని క్లీన్ చేసే పరిస్థితి వచ్చింది. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ముంపు గురైంది. నేను పడిన బాధ నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను. నేను మీకు అందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు నేను గూడూరు రావాలంటే హెలికాప్టర్ రాకుండా మన తిరుపతిపై రోడ్డు వచ్చాను. నేను మీకోసం 25 కేజీల బియ్యం, 1 కేజీ పప్పు, 1 కేజీ నూనె, 1 కేజీ చక్కెర ఫేర్ ప్రైస్ షాపులు పంపిస్తున్నా. మీరు రేపటి నుంచి ఎక్కువ తీసుకోవడానికి మీకు ఇప్పటికే ఇచ్చాం. రేపు సాయంత్రం లోపల మొత్తం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను రెండోది, ఎన్నో నీళ్లు వచ్చాయి, బట్టలు పోయినాయి, కడుపు బట్టలతో మిగిలారు. 2,000 రూపాయలు వస్తు సామగ్రికి 2,000 రూపాయలు బట్టలకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఆ 4,000 రూపాయలు రేపు ఎల్లుండి సాయంత్రం లోపల మీ ఇంటికి పంపిస్తాను. ఆయిల్ రేపిస్తాను. ఆయిల్ ఒకటి రేపు ఇచ్చేస్తాను. రేపు ఇస్తారు. ఇప్పుడు నేను అడిగాను, రేపు ఇస్తారు. నేను మీకు ఒకటే చెప్తాను. నేను చెప్పేటన్ని పేపర్లో ఇస్తాను. ఇవ్వకపోతే దబాయి తీసుకోండి. నేను మీకోసం పంపిస్తున్నా. ఎక్కడన్నా ఇల్లు కానీ పర్మనెంట్ ఇల్లు కానీ కోల్పోతే 50,000 రూపాయలు నష్టపరిహారం ఇప్పిస్తాను. అదే మరిగా పాచిక్గా పోతే 25,000 రూపాయలు ఇస్తాను. పూరీలు పోతే 6,300 రూపాయలు ఇస్తాను. పోయిన వాళ్ళందరికీ అయ్యవాయి కింద ఉచితంగా ఇళ్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటారని. ఇది కాకుండా ఇప్పిస్తాను. మరి రేపు వచ్చి అన్ని ఎన్యూమరేట్ చేయించు, అన్నిటి డబ్బులు ఇప్పిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. అవసరాన్ని ముందే వస్తా, మీకు అన్ని ఇప్పిస్తాను. మళ్ళా వస్తానమ్మా. ఫ్రాడ్ చేసి తాట తీస్తాను. ఎవరైనా ఫ్రాడ్ చేసి తాట తీస్తానని చెప్పా. ఏం భయపడద్దు, వదిలిపెట్టను. నేను నీకు అండగా చెల్లమ్మా.
చెప్పింది కరెక్ట్ని అందుకనే వచ్చాను. ఓకే అమ్మా, ఓకేమ్మా అన్నీ మీరు చేస్తారమ్మా. రేపు మార్నింగ్ అందరూ ఆఫీసులు పంపిస్తా. మళ్ళా నేను వస్తాను. మీ అందరికీ న్యాయం జరిగే నేను ఉంటాను. ధైర్యంగా నేను చేపిస్తాను. भैया सर प्लीज सर प्लीज सर గూడూరు పట్టణంలో వరద తాకిడికి గురైన ప్రాంతాలను మంత్రులు నారాయణ, సిద్ధా రాఘవరావు ఎమ్మెల్సీలు పరిశీలించారు. వీరి వెంట చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మొదలగు వారున్నారు. పట్టణంలో వరద ప్రాంతాల్లో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యటన రద్దయింది. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు నారాయణ, సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర, వాకాటి నారాయణ రెడ్డిలు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. వీరి వెంట చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి మొదలగు వారు ఉన్నారు. వరద బాధితులతో మంత్రులు మాట్లాడారు. 13, 15 వార్డుల్లో అక్కడి ప్రజలకు బియ్యం, వస్తువులను పంపిణీ చేశారు. అక్కడి నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం పర్యటనపై జిల్లా కలెక్టర్ జానకితో చర్చించారు. వరదలతో నష్టపోయిన కుటుంబాలను ఆదుకుంటామని మంత్రులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో డిఎంఏ కన్నబాబు, పారిశ్రామికవేత్తలు గంగా ప్రసాద్, నానాజీ, కమిషనర్ మోదకొండ, ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, కౌన్సిలర్లు మొదలగు వారు పాల్గొన్నారు. నమస్తే సార్, నేను మనం అనుకోకుండా వచ్చిన వర్షాలమ్మా తప్పదు. అందుకనే సీఎం గారు ఇచ్చేసి వాళ్ళకి ఇప్పుడు ఎవరికైనా ఇవ్వాల్సింటే వారు చైర్పర్సన్ ఏదైనా చెప్తే వేరే సర్ప్రైజ్ ఏమో చేస్తాం ఫస్ట్ పెద్దవాళ్ళకి చూపించండి. ఎవరో ఉంటే వాళ్ళ వస్తుంది. అది వస్తే రైట్కి ఇచ్చేసేది సరే మేడం. చెప్పాను కదా మెయిన్ ప్రాబ్లం అదే. బియ్యం కూడా పోయినాయమ్మా. మీకు అందుకే బియ్యం పోయినాయి. సార్ వేసుకున్న బట్టలు కూడా వేస్తారు మాకు మొత్తం పోయినాయి సార్. మీకు దయ ఉంటే చూడండి. నేనేమనుకున్నానంటే
రోజు 20 బస్తాలే సార్ తోలింది. లారీ పోతుంది. ఎన్ని బస్తాలు 30 బస్తాలు. 30 బస్తాలు వచ్చినాయి. తొందరలో ఇస్తే కదా పాపం ఎంతమంది ఉన్నారు కదా. ఆయన సాయంకాలానికి వస్తుంది. పప్పు లేదు మేడం ఇవాళ రాత్రి 3 రోజులైనా ఇస్తారు. 3 రోజులైనా ఇస్తారు. ఒక బ్యాచ్ వెళ్ళిపోండి. ఇవాళ రాత్రి 8 అయినా 9 అయినా మీరు వెళ్ళిపోండి. నీళ్ళు చాలు. కరెక్ట్ ల్యాండ్ అన్నమాట. ల్యాండ్లో 35 మెంబర్స్ కూలింగ్ వెరీ డిఫికల్ట్. మళ్ళీ అగైన్ ఓవర్ అంతా ఆపేసి దాని తర్వాత స్పీడ్ బోట్స్ మాట్లాడతారు. ఈ బోట్లు అంటే ఆ బోట్ నడవదంట. ఫిషర్మెన్ బోట్స్ గురించి ట్యాక్స్ అయితే అవసరం ప్రొటెక్ట్ ఇంట్రాక్షన్ అన్నీ నిజాయితీ కనెక్షన్స్ అక్కడ కుప్పాలు ఉన్నాయి తెలియదు కదా. డిఎస్పీ గారు గూడూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్లో అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరానికి చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ హాజరయ్యారు. అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ వర్షాలకు దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన సాయాన్ని ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామన్నారు. అనంతరం రోగులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుగుణమ్మ మొదలగు వారు పాల్గొన్నారు. అంబేద్కర్ నగర్లో ఇప్పుడు మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది. ఇక్కడ అందరికీ 3 రోజులు బీపీ మాత్రలు లేక కొంతమంది బీపీతో సఫర్ అవుతారు. వాళ్ళకి బీపీ మాత్రం అందేశాం. మిగతా ఫీవర్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఫీవర్స్కి ఇస్తున్నాము. నెక్స్ట్ కొంచెం జలుబు నింపుతో కూడా ఉన్నారు. వాళ్ళకి యాంటీబయాటిక్స్ ఇస్తున్నాము, అవిలు ఇస్తున్నాము. నెక్స్ట్ వాటర్, ముఖ్యంగా వాటర్ విషయంలో జాగ్రత్తలు. కాసిన నీళ్ళని, చల్లార్చిన నీళ్ళని తాగమని చెప్తున్నాము. ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇస్తున్నాము. ఇవన్నీ ఇచ్చి వాళ్ళని ఈ అంబేద్కర్ నగరు, దీంతోపాటు అరుంతేవాడ, జనార్దన్ రెడ్డి కాలనీ, బరిక్సాపేట ఇక్కడంతా మేము క్యాంపులు కండక్ట్ చేస్తూ సుగుణం డాక్టర్ గారు, మేము చైర్మన్ గారితో కలిసి మేము భారీ వర్షాల వల్ల మన గూడూరు అంతా అతలాకుతలం అయిపోయింది. ప్రతిరోజు చాలామంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కనీసం తినలేక చాలా బాధలు పడుతున్నారు. కాబట్టి మేము ఈ ఆలోచనలతో మేము ఫుడ్ ఇదంతా అందరూ ఇస్తున్నారు. కానీ మేము మెడికల్ క్యాంప్ అర్బన్ హెల్త్ సెంటర్ వైపు నుంచి ప్రతి వార్డు తిరిగి అక్కడంతా మెడికల్ క్యాంప్స్ పెడుతూ వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తున్నాము. ప్రజలందరూ ముఖ్యంగా వాతావరణ కాలుష్యం వల్ల అనేక రోగాలు వస్తూ ఉంటాయి. ఎక్కువగా వాంతులు, విరోచనాలు వస్తాయి. మొన్న వరకు డెంగ్యూ జ్వరంతో అందరూ బాధపడ్డారు. ఇవన్నీ కూడా మాకు సబ్ కలెక్టర్ ఆదేశాలు, మరియు మా కమిషనరు, ఎమ్మెల్యే గారి అందరి ఆదేశాల మేరకు మా చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఈ క్యాంపులు అనేవి జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ముందు
చైర్పర్సన్ చాలా రోజుల నుంచి ఇప్పుడు కాదు గత 2 సంవత్సరాలు 2 నెలల నుంచి కూడా ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉండండి అని చెప్తా ఉన్నారు. దీనితో మనకు నీళ్ళు ఎక్కువగా వచ్చేసి ఇళ్లలో అంతా కొట్టుకొని వచ్చాయి కాబట్టి ముందు మీరు ఇళ్లలో కూడా మీరు ఇంటికి వెళ్ళగానే ఇళ్లలో అంతా ఫినాయిల్ వేసుకొని కడుక్కొని ఆ గిన్నెల్లో ఉన్న నీళ్ళని పడేయండి. కార్యక్రమం కింద ఇక్కడ అనారోగ్యంతో ఉన్న వారందరికీ ఉచిత సేవా సమితి అనేది సమకూర్చినారు. ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆదరించి మాకు అన్ని ఇక్కడ ఏర్పాట్లు సభ్యంగా జరుపుతున్నారు. వారికి అందరికీ మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. కానీ ఇంకా మాకు మా వారిలో మేమందరం సకలం కోల్పోయి ఉన్నాము. అది గవర్నమెంట్ మాకు ఏదో ఒక సహాయం చేస్తే మేము అందరితో సమానంగా అంతా మునిగిపోయింది. ఇక్కడ వీళ్ళు నిజంగా సర్వస్వం కోల్పోయినట్టేను. చాలా బాధాకర పరిస్థితుల్లో, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడాను. అంటే బట్టలు మొత్తం తడిచిపోయేట్లా. ఇప్పుడు ఈ పరిస్థితుల్ని బట్టి ఇప్పుడు ఈ డిసీజెస్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మన అర్బన్ హెల్త్ సెంటర్ వాళ్ళు ఈ క్యాంప్స్ అరేంజ్ చేసి ప్రతి వార్డులో వీళ్ళందరికీ ఉచితంగా ఈ మందులు అయ్యి సరఫరా చేస్తున్నారు. తర్వాత నీట్గా ఉండేదానికి ఎలా అనేది డాక్టర్ సుగుణ గారు చెప్తా ఉన్నారు. తర్వాత అందరికీ కాళ్ళు పాసి పుళ్ళు పడిపోయినాయి అని చెప్తున్నారు, వాసిపోయి. ఆ కాళ్ళు పాసిన దానికంటే ఈ నీళ్ళల్లో తిరిగినందువల్ల కాళ్ళు పాసి ఉన్నాయి. దానికి కూడా ఆయింట్మెంట్ అది ఇస్తున్నారు. తర్వాత జాగ్రత్తగా ఉండేది ఎలా అంటే డిసీజెస్ రాకుండా ఇప్పుడు అంతా జ్వరాలు ఇవన్నీ ఎక్కువ జలుబులు జ్వరాలు అన్నీ వస్తాయి కాబట్టి వాటికి ఎట్లా కేర్ తీసుకోవాలనేది అంతా చెప్తా ఉన్నారు. తర్వాత ఈ వార్డులో అంతా చూసినప్పుడు నేను మొత్తం మునిగి నీళ్ళల్లో ఉంటే బోట్ వేసి తీసుకొచ్చారు, చాలామందిని బయట తీసుకొచ్చారు. అప్పుడు నేను మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా మినిస్టర్ గారు ఇక్కడ దాకా వచ్చారు. వచ్చి చూసినప్పుడు చెప్పాను, అందరూ సర్వస్వం కోల్పోయారండి, బట్టలు కూడా ఆ కట్టుబట్టలతో మిగిలిన్నారు అని చెప్పాను. అప్పుడు సారు దుప్పట్లు ఇమీడియట్గా కలెక్టర్ గారికి దుప్పట్లు పంపించమని చెప్పారు. అవి రాత్రి వచ్చినాయమ్మా, అందుకని మేము మీకు అందించలేకపోయాము. ఈరోజు సాయంత్రం మీకు అందరికీ దుప్పట్లు మేము ఇస్తామమ్మా. నిన్న అక్కడ సెంటర్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు సర్వస్వం కోల్పోయి ఇక్కడ విందూరు, మధురెడ్డి కాలనీ, పురిటిపాలెం వాళ్ళు వచ్చి అక్కడ తలదాచుకుంటా ఉంటే వాళ్ళకి అక్కడ దుప్పట్లు ఒక బండిలో ఓపెన్ చేసి ఇచ్చామమ్మ. రాత్రి వచ్చాయి కాబట్టి మీకు అందించలేకపోయామమ్మా. మినిస్టర్ గారు చెప్పినట్టు దుప్పట్లు పంపించారు, వచ్చున్నాయి గూడూరులో. ఈ ముంపు ప్రాంతాల్లో గురైన వాళ్ళందరికీ కూడా బెడ్షీట్లు ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తాం. మీకు మేము చేసే చాలా చిన్న సహాయం అమ్మ. మీరు కోలుకోవాలంటే చాలా టైం పడుతుంది, అర్థమవుతా ఉంది. తర్వాత మీ వాటిలో అంతా కూడా 25 కేజీల బియ్యము, 1 కేజీ కందిపప్పు, చక్కెర అవునమ్మా అందరికీ ఇస్తున్నారమ్మా. తర్వాత మీరు ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నా కూడా మళ్ళా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎంఆర్ఓ గారు వాళ్ళు వచ్చి మీకు ఏమన్నా ఉరుస్తున్నా రిపేర్ చేయించుకునేదానికి, ఏమన్నా పడిపోయి ఉంటే లేదు మేడం. ఊరిళ్ళు ఒక 8 ఉంటాయి, మిగతా హౌస్ మేడం. మొత్తం అంటే ఇప్పుడు నైట్కి వాళ్ళు తలదాచుకునే అంత పరిస్థితి కూడా లేదు. ఈ వర్షం వల్ల దుప్పట్లు కూడా ఆరేసుకునే నాకదమ్మా రాగానే చూస్తే కూడా బట్టలు ఆరేసుకుంటుంటే మళ్ళీ అవన్నీ వాసన వస్తాయి మేడం. ఇల్లు మునిగిపోయినాయి. ఈ బీరువాళ్ళు ఉంటాయి అనుకుని ఆ స్టెప్ తీసేసుకున్నారు. ఆ బీరువాళ్ళు కూడా చిన్న చిన్న కూడ పెట్టుకుంటే అవి నీళ్ళల్లో పైకి ఇంట్లోనే పైకి తెలుస్తుంది. చూసామ్మా నేను చాలా వార్డుల్లో ఇదే పరిస్థితి అమ్మా. రైలు అవతలు కానీ నీళ్ళ ఎలా ఒకసారి పడిపోయేసరికి అసలు ఎంత వస్తుందని కూడా అనుకోలేదమ్మా. అప్పటికే చెప్తానే ఉన్నాను జాగ్రత్తగా ఉండండి అని. మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఈ రోజు సీఎం గారు వస్తున్నారు, సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను. మీ అందరికీ సహాయం చేయమని నేను చెప్తానమ్మా. మీరందరూ త్వరగా కోలుకోవాలని, అందరూ మామూలు పరిస్థితి రావాలని, అందరూ మళ్ళీ మీరందరూ మామూలుగా తిరగాలని ఇచ్చేస్తున్నాను. మీరందరూ బిడ్డల్ని చదివించండి అమ్మ. ప్రతి బిడ్డలు చదువుకుంటే బాగుపడతారని, అది మీకు ఏం కావాలో అవన్నీ ఏర్పాటు చేసేదానికి నేను చూస్తాను. నేను మినిస్టర్ గారితో, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో కూడా నేను ఇప్పుడు మీ పరిస్థితి నేను చూశాను కాబట్టి అమ్మా నేను చెప్తాను. మీకు అన్ని విధాలా మీకు సహాయం అందించాను. వచ్చాక పరిస్థితులు చూశాకమ్మా తప్పనిసరిగా మీకు మీరు కట్టే ప్రతి రూపాయి మీకే ఉపయోగించేటట్టు చేస్తాను.
గూడూరు పట్టణంలో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు. భారీ వర్షాలు కురవడంతో వీధుల్లో చెత్తా చెదారాలు పేరుకుని ఉండడంతో వాటిని తొలగిస్తున్నారు. పట్టణంలోని వీధుల్లో ఉన్న చెత్తా చెదారాలను పురపాలక సిబ్బంది తొలగిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుండి ఈ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులు అధ్వానంగా మారాయి. దీంతో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, కమిషనర్ మోదకొండ ఆదేశాలతో పారిశుద్ధ్య సిబ్బంది ట్రాక్టర్లలో చెత్తను డంపింగ్ యార్డుకు తరలించారు. కాలువల్లో పేరుకుపోయిన సిల్టును తొలగించారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని 28, 29 వార్డుల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తెల్ల కార్డు లేని వారికి బియ్యం పంపిణీ చేయకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండో పట్టణ పరిధిలోని 28, 29 వార్డుల్లో శుక్రవారం తెల్ల రేషన్ కార్డుదారులకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, చక్కెర కిలో వంతున పంపిణీ చేశారు. ఆయా వార్డు కౌన్సిలర్లు శ్రీనివాసులు, ఇజ్రాయిల్ కుమార్ దగ్గరుండి వస్తువులు పంపిణీ చేశారు. తెల్ల కార్డు లేని వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ కార్డు లేని వారికి కూడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని కోరారు. వరద బాధితుల కోసం రేషన్ ఇస్తున్నారు. బియ్యము 20 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, చక్కెర ప్రభుత్వం వారు సరఫరా చేస్తున్నారు. చాలామందికి ఇక్కడ వంగనగుంట దగ్గర రేషన్ కార్డులు కొట్టుకుపోయి వాళ్ళంతా ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు. ఎంఆర్ఓ గారు దీన్ని త్వరగా చూసి పరిశీలించి వాళ్ళకు కూడా రేషన్ ఇచ్చేటట్టు సహకరించాల్సిందిగా కోరుచున్నారు. స్థానికంగా ఉండేవాళ్ళు వంకిలగుంట అనేది చాలా స్లమ్ ఏరియా. మొత్తం వంకిలగుంట ఏరియాలో ఉండేవాళ్ళు వాళ్ళకి కొంతమంది కార్డులు లేవు, కొంతమందికి అయితే అసలు ఒక్కరికి కూడా చాలా చాలా దెబ్బతినేశారు. మొత్తం ఏంటంటే ఆడ వెరిఫికేషన్ చేసి మీరు ఎంతవరకు చేయాలో, ఎంతవరకు నీళ్లు వచ్చినాయో ఇదంతా క్లియర్గా మీరు ఒక టీంని వేసి మీరు పరిశీలించి వాళ్ళకి లేని వాళ్ళకి కూడా మీరు సౌకర్యం కల్పించాలి. వాళ్ళకి ఇమీడియట్లీగా కార్డు లేని వాళ్ళకి 20 కేజీల బియ్యం ప్రతి ఒక్కరికి ఎత్తిస్తున్నారు కార్డు మీద. ఆ విధంగా వాళ్ళకి గత వారం రోజులుగా గూడూరు పట్టణంలో భారీ వర్షాలకి పట్టణం ఎన్నడూ లేని విధంగా అతలాకుతలం అయిపోయింది. మరి ముఖ్యంగా ఈ పక్క 28వ వార్డు నుంచి 33వ వార్డు దాకా పూర్తిగా ముంపు అయిపోయి ప్రజలు ఇళ్లలోకి నీళ్ళు వచ్చి బియ్యం అయితేనేమి, వాళ్ళ ఇళ్లలో ఉన్న వస్తువులు అయితేనేమి అన్నీ మునిగిపోయి దాదాపు చాలామంది నిరాశ్రయులు అయిపోయారు. మరి దీనికి స్పందించి మన జిల్లాలో ఈ ముంపు ప్రాంతాల ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం బియ్యము, కందిపప్పు, చక్కెర ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ఈరోజు ఉదయం నుంచి కొనసాగుతూ ఉంది. మరి అలాగే తెల్ల రేషన్ కార్డు అందరికీ ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే మరి కార్డు లేని వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది కార్డులు అప్లై చేసుకుని ఉన్నారు. కార్డు లేని పేదలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ రెవెన్యూ అధికారులు న్యాయం చేయాలని, వారికి కూడా బియ్యం, కందిపప్పు ఇవ్వాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మరి ఇవన్నీ ఈ సరుకులన్నీ అందేదానికి కృషి చేసినటువంటి మనుబోలు మండలంలోని అక్కంపేట, కట్టువపల్లి, మనుబోలు గిరిజన కాలనీ, హరిజనవాడ ప్రాంతాల్లో అక్కంపేట సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హేమలత, వీఆర్ఓ నాగార్జునరెడ్డి, కార్యదర్శి గరుడయ్య పాల్గొన్నారు. రేపు
ఎందుకు మన మనుబోలు మండలంలో ఈ భారీ వర్షాల కారణంగా చాలా గ్రామాలు జలమయమైపోయి కాలనీల్లో ఇళ్లల్లోకి నీళ్లు వచ్చేసి అందరూ కూడా వంట వండుకోలేని పరిస్థితుల్లో ఆకలితో బాధపడుతున్నటువంటి మన మనుబోలు మండల ప్రజలకు అందరూ అన్ని పార్టీలతో సంబంధం లేకుండా నాయకులందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ యొక్క చేయూతనిచ్చి వాళ్ళకి భోజనాలు ఆహార ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు సప్లై చేశారు. అందులో భాగంగా మన అక్కంపేట సర్పంచ్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు నిన్నటి నుంచి కూడా 5 గ్రామాలకు భోజనాలు ట్రాన్స్పోర్టేషన్లో కానీ మరి అక్కడికి వెళ్ళి వాళ్ళకి పంపిణీ చేయడంలో కూడా మాకు చేయూతనిచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మన మనబోలు గ్రామంలోని వెస్ట్ గిరిజన కాలనీ చంద్రమౌళి నగర్లో కూడా భోజనాలు ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళకి పొయ్యిలు తడిచిపోయి వాటర్ సౌకర్యం లేక అందరూ కూడా అంటే బాగా పాత్రలు అన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈరోజు రేపు ఎండ వస్తే ఎవరు జీవనం వాళ్ళు ప్రారంభిస్తారు. ఈ లోపల సహాయం అందించాల్సిందిగా దాతలందరూ ఈ యొక్క రోవాన్ తుఫాన్ బాధితులకు మా మండలంలోని ముంపు గ్రామాలైనటువంటి కొలనకుదురు, కట్టుపల్లి, పిడూరు, వెంకటపల్లి వీటన్నిటికీ కాకుండా ఈ యొక్క హైవే బాధితులకు కూడా గత 4 రోజుల నుంచి ఆహారము మరియు నీళ్ల ప్యాకెట్లు పంపిణీ జరుపుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ఐసోలేటెడ్ గ్రామాలైనటువంటి కొలనకుదురు, కట్టుపల్లికి చివరి వరకు కూడా వాళ్ళకి అందరికీ కూడా గిరిజనులకి గత వారం నుంచి పనులకు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఆహార పొట్లాలు, వాటర్ పొట్లాలు పంపిణీ చేసేదానికి నా వంతు సహాయంగా గత 3 రోజుల నుంచి కూడా చేస్తూనే ఉన్నాను. ఈరోజు అందులో భాగంగా 5,000 ఆహార ప్యాకెట్లు, 5,000 వాటర్ ప్యాకెట్లు, అందులో 2,000 వచ్చేసి మనుబోలు SC/ST కాలనీలకు, మిగిలినటువంటి 3,000 కూడా కొలనకుదురు ఏరియాకి పంపించడం జరుగుతుంది. దానికి స్థానిక ప్రజాప్రతినిధులు, రెండోది ప్రభుత్వ అధికారులతో వాళ్ళతో కలిసి కోఆర్డినేట్ చేసి ఎక్కడెక్కడైతే యాక్చువల్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా చేరే విధంగా నిన్న సాయంత్రం కూడా కొత్త గ్రామాలకు ఫుడ్ పోకపోతే సాయంత్రం 7 గంటలప్పుడు నేస్తం ఫౌండేషన్ వాళ్ళ ద్వారా కొంత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు తీసుకొని కొంత ఆహార వాటర్ ప్యాకెట్లు తీసుకొని రాత్రి 7 గంటలప్పుడు కూడా కొలనకుదురు, కట్టుపల్లి స్థానిక ప్రజాప్రతినిధులు అందజేయడం జరిగింది. కాబట్టి ఆకలితో ఉన్న వాళ్ళకి ఈ యొక్క రోవాన్ తుఫాన్ బాధితులకి నా వంతు సహాయం వీళ్ళంత వరకు చేస్తున్నాం. గూడూరులోని రోటరీ భవనంలో రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. వరద బాధితులకు అందించిన సాయంపై చర్చించారు. రోటరీ భవనంలో గురువారం రాత్రి రోటరీ, ఇన్నర్ వీల్ క్లబ్ల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్లబ్ల అధ్యక్షులు అశోక్ చక్రవర్తి, పొనక సునందమ్మలు మాట్లాడుతూ క్లబ్లతో పాటు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరద బాధితులకు 3 రోజుల పాటు ఆహార పొట్లాలు, దుస్తులు పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. అనంతరం రోటరీ పాస్ట్ గవర్నర్ బొమ్మిరెడ్డి సురేంద్రరెడ్డి పెళ్లి రోజు సందర్భంగా కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్బుల ప్రతినిధులు మునిరాజా, స్నేహలతారెడ్డి, జానకి రామిరెడ్డి, మునిగిరీష్, మయూరి శ్యామ్ యాదవ్ మొదలగు వారు పాల్గొన్నారు. అలాగే లోకల్ ఫండ్ రైజింగ్ మన టీఆర్ఎస్ ఫండ్స్ రైజ్ చేసే విషయానికి ఎవరి అవకాశం ఉన్న కొద్దీ, ఎవరి అవసరం ఉంది, ఎవరి పరిస్థితుల్ని బట్టి ఎట్లా మీరు ఫండ్స్ రైజ్ చేస్తారు అనే దాని గురించి మీరు ఒకటి డిస్కస్ చేసుకోమని మొన్న మీటింగ్ జరిగినప్పుడు కూడా గవర్నర్ గారు టీఆర్ఎస్ మీటింగ్ జరిగినప్పుడు గవర్నర్ గారు ప్రొద్దుటూరులో జరిగిన మీటింగ్ అప్పుడు గవర్నర్ గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్ మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే గవర్నర్ గారు 1-2 విషయాలు మాత్రం స్పెసిఫిక్గా పోలియో స్టిక్కర్స్ అనే ప్రాజెక్ట్ని ఆయన డిస్క్రైబ్ చేయాలి. పోలియో స్టిక్కర్స్ అమ్మడం ద్వారా మనం కొంత ఫండ్స్ రైజ్ చేయొచ్చు అనే విషయాల గురించి ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. దాన్ని కూడా మనం అడిగేర్ అవుతాము. మన క్లబ్ల తరఫున అవకాశం ఉన్న మేరకి ఈ పోలియో స్టిక్కర్స్ సేల్ చేయడం ద్వారా వచ్చే అమౌంట్ని మనం తర్వాత సెకండ్ ప్రోగ్రామ్ వచ్చి టీచర్స్ సెలబ్రేషన్స్ చేశాను. డెంటల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేశాను. జెడ్పీ హై స్కూల్లో పిల్లలకి ఒక 25 మెంబర్స్కి 17,500 వర్క్ చేసే పనులు అందజేశాము. అదే సిఎస్ఎం స్కూల్కి బెంచెస్ అందజేశాము. ఒక 17 బెంచీలు అందజేశాము. అదే ఇప్పుడు మనకి ఇది స్టార్ట్ అయిన తర్వాత నేను సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఒకరు స్టార్ట్ చేయండి, ఒకరి కొన్ని తర్వాత అట్లా వస్తుందని. ఆ విధంగా ఫస్ట్ డే మేము స్టార్ట్ చేశాము గుడిలో, నారాయణమ్మ గుడిలో. నాకు చాలా ఆనందంగా ఉంది. మా ప్రోగ్రాంతో ఇన్స్పైర్ అయ్యి చాలామందికి ఆహారాన్ని అందజేయడం చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేము మొదలుపెట్టిన రోజు నేను మా ఇంటి ముందు ఉమెన్ చాలామంది తడిచిపోతూ ఉంటే చూసి అప్పటికప్పుడు అనుకొని ఒక 50 మెంబర్స్కి
బ్రెయిన్ ప్రొటెక్షన్ కోర్స్ అందజేశాను. ఆ ప్రోగ్రామ్కి వచ్చిన మా ఫ్రెండ్స్ మేము చేస్తామంటే ముందుకు వచ్చారు. ఒక 100 మందికి స్నేహ ఫీవర్ ప్యాకెట్స్ అందజేస్తుంది. ఆ ప్రోగ్రామ్కి వచ్చిన సుప్రభ కంటిన్యూ పర్యంతం అయిపోయింది. చాలా ఏడ్ చేసింది తను. ఇంత పేదోళ్ళు ఉన్నారా మా ఊళ్ళో కూడా అని. ఆ రోజు నైట్ తను కూడా ఒక 100 మెంబర్స్కి నారాయణ ఊళ్ళోనే ఫుడ్ ప్యాకెట్స్ అందించింది. తర్వాత జీవని, స్నేహం, మైథిలి, ఇంకా మా ఇంటర్వ్యూ మెంబర్స్ చాలా మంది బాగా ఇన్స్పైర్ అయ్యి అందరూ మేము ముందుంటాం, ఇంకా మేము ఇస్తాము, మీరు ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయండి అని నాకు ఏంటంటే నాకు చాలా సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మేము వాళ్ళకి కోఆపరేట్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సైదాపురం స్కూల్ పిల్లలకి బాక్సులు లేవని శివాజీ న్యూస్లో చూసాము. వాళ్ళు వచ్చేసి అబౌవ్ 60 అడిగారు. మా తరపు నుంచి 30 బాక్స్ మా పాప స్పాన్సర్ చేస్తూ ఉంది, అది కూడా ఇస్తున్నాను. తర్వాత ఆశా కిరణ్ క్లబ్లో వచ్చేసి 30 పర్సన్స్. నేను దీనిలో మాత్రం మా మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అడిగిన వెంటనే ఒక్కరు కూడా కాదు అక్కకుండా ఇమీడియట్గా ప్రతి మెంబర్ నేను మన డిస్ట్రిక్ట్ చైర్మన్కి నేను 10 మెంబర్సే చెప్పాను, కానీ నాకు 13 మెంబర్స్ నుంచి నాకు మనీ వచ్చింది. అది 28,600 రూపీస్ నేను వాళ్ళకి డీడీ చేసి పంపించేశాను. ఈ విధంగా మొత్తం టోటల్ ప్రోగ్రామ్స్ నేను ఇప్పటి వరకు 1,24,800 వరకు చేశాను. ఇందులో 30,000 రూపీస్ మా ఇంటర్వ్యూ క్లబ్ ఇంట్రెస్ట్ మనీ నాకు అందజేశాను. మిగతాదంతా స్పాన్సర్స్, డోనర్స్ కొంతమంది మా సొంత మనీ వేసుకొని ఇంతవరకు నేను ఒక రకంగా విజయవంతంగానే వచ్చాను అనుకుంటున్నాను. ఇంకా ముందు కూడా ఇంకా మంచి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుంటున్నాను. దీనిలో మా ఇంటర్వ్యూలో రోటరీ బ్రదర్స్ ప్రతి ఒక్కరు నాకు బాగా సహకరిస్తున్నారు. మా ఇంటర్వ్యూ మెంబర్స్ కూడా అందరూ నాకు సహకరిస్తున్నందుకు మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. గూడూరు మండలంలోని పోటుపాలెం ప్రాంతంలో ఉన్న గిరిజన కాలనీలో ఉచిత వైద్య శిబిరం, దుస్తులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సేవా కార్యక్రమం సిద్ధు ఎలర్జీ ఊపిరితిత్తుల ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగింది. పోటుపాలెం సమీపంలో ఉన్న శిలీంద్రగుంట గిరిజన కాలనీలో సిద్ధు ఎలర్జీ ఊపిరితిత్తుల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. డాక్టర్ ఎన్ హరిప్రసాద్ రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం తుఫాను బాధితులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది గౌస్ బాషా, అనిల్, ప్రవీణ్ పాల్గొన్నారు. పోటుపాలెం శిలీంద్రగుంట దగ్గర ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఈ తుఫాను వల్ల తీవ్రంగా దెబ్బతిన్నటువంటి శిలీంద్రగుంట గిరిజన కాలనీ వాసులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి వాళ్ళకు ఈ సందర్భంలో ఎక్కువగా వచ్చే వైరల్ ఫీవర్ ఉన్నటువంటి జలుబు, దగ్గు, ఆయాసము ఇలాంటి వాటికి మందులు ఈరోజు ఉచితంగా పంపిణీ చేస్తూ వాళ్ళకు దుస్తులను కూడా కొన్ని వీళ్ళకి పొడి బట్టలు వీళ్ళకి అందించడం జరిగింది. వీళ్ళందరూ కూడా మనందరికీ తెలిసిందే వానలో బాగా తడిసి అన్నీ కూడా బట్టలన్నీ కూడా పాడైపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా కొన్ని దుస్తులు ఇక్కడ ఉచితంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరిన్ని ఈ తుఫాను బాధితులకు మరిన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో సాయి సత్సంగ నిలయం ఆధ్వర్యంలో శుక్రవారం వరద బాధితులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెళ్ళు ఇదంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సర్పంచ్ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి వివరించి చెప్పాక ఇవాళ సాయంత్రం కూడా ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆహార పొట్లాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ ఇవాళ ఉదయం నుంచి దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా మనం గూడూరు పట్టణంలో ఉండేటటువంటి చల్లకాలువ ప్రాంతం దగ్గర నుంచి అన్ని ప్రాంతాలని కూడా తిరుగుకుంటూ రైలవుతున్న ఉన్నటువంటి 28-29 వార్డులు సైతంగా అన్నింటినీ కూడా తిరుగుకుంటూ అందరికీ అక్కడ అవసరమైనటువంటి ఆహార పొట్లాలను అందజేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే వాతావరణంలో ఉండేటటువంటి మార్పులు చాలా భిన్నంగా ఉన్నాయి మళ్ళీ. కాబట్టి కమ్యూనిటీ కూడా వాళ్ళు కూడా చక్కగా ఎన్నెన్నో రకాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు మేము కూడా వేదిక ఈ కార్యక్రమానికి ఇప్పటికీ
5,500 పైనగా మనం ప్యాకెట్లని మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా పంచుకుంటూ వస్తున్నాం. 500 పైనగా మనం అందరూ కూడా వస్త్రాలను కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దుప్పట్లను కూడా అలాగే అవసరమైన చోట అవసరమైన విధంగా వాటికి స్పందించి చేస్తామని చెప్పి ప్రత్యేకించి అధికారులందరికీ కూడా మరొకసారి మనవి, దయచేసి ఇప్పటికీ ఉపద్రవాల పరంగా వచ్చినటువంటి అన్నింటికీ కూడా సేవా సంస్థలు అన్నీ కూడా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుఫాను బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. గూడూరులో వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు నారాయణ, రాఘవరావు, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. అంబేద్కర్ నగర్లో ఉచిత వైద్య శిబిరం పాల్గొని ప్రసంగించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. గూడూరు వీధుల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు, వర్షాలకు ఇబ్బంది లేకుండా పురపాలక సంఘం చర్యలు. వరద బాధితులకు చేయూత, మనుబోలు, గూడూరు ప్రాంతాల్లో ఆహార పొట్లాలను పంపిణీ చేసిన దాతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.